నమస్తే మో ప్రతి వారం ఒక లే ఆఫ్ న్యూస్, లేకపోతే ఇప్పుడు ఏఐ వచ్చేసింది ఏదో అయిపోతుందని న్యూస్, ఆల్సో వీసా రూల్స్ మార్చేస్తున్నామని న్యూస్. ప్రతి వారం ప్రతిరోజు మన నాగం పెట్టడానికి ఇట్లాంటి న్యూస్ వస్తూనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే అసలు ఈ జాబ్ మార్కెట్ ఎంత ఫాస్ట్ గా మారుతుందో ఎవరికి అర్థమై వస్తలేదు. ఇప్పుడు ఈ జాబ్ మార్కెట్ ఇట్లా డ్రాస్టిక్ గా చేంజ్ కావడం ఫస్ట్ టైం అంటే కాదు. .com బబుల్ అని 2000 టైంలో ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో చాలా స్టార్ట్అప్స్ కి మస్తు ఫండింగ్ వచ్చింది. ఎందుకు అంటే ఇవన్నీ స్టార్ట్అప్స్ వీళ్ళప్పుడు .com తోని ఆన్లైన్ లో మార్కెట్ లా ఫుల్ అడావిడి చేస్తుండే. అండ్ కొన్ని కంపెనీస్ కి అసలు వయబుల్ బిజినెస్ మోడల్ ఉండకపోతుండే. ఓన్లీ మార్కెట్ హైప్ వల్ల వాళ్ళకి ఫండింగ్ కూడా వచ్చినాయి. అండ్ లాస్ట్ ఏమైందో మనందరికి తెలుసు. ఆ బబుల్ బర్స్ట్ అయిపోయి దాంట్లో నుంచి ఓన్లీ ద బెస్ట్ కంపెనీస్ గూగుల్, అమెజాన్ ఇట్లాంటి బయటకు వచ్చినాయి. ఇట్లా అయినందుకు అప్పట్లో అమెరికన్ స్టాక్ మార్కెట్, అదే మన అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ నాస్డాక్, ఈ ఎఫెక్ట్ వల్ల 80% ఆఫ్ ద వాల్యూ పడగొట్టుకుంది. అండ్ కొన్ని వేల కంపెనీలు షెడ్డుకు పోయినాయి. ఇది కాకుండా 2008 రెసెషన్ గురించి కూడా మనం విన్నాం. ఈ 2008 రెసెషన్ వల్ల కూడా మస్తు మందికి జాబులు పోయినాయి. ఇన్ఫాక్ట్ ఇప్పుడున్న దానికంటే అప్పుడు మార్కెట్ ఇంకా చాలా దరిద్రంగా ఉండేనంట. ఈ సిచ్యువేషన్ అప్పుడు యూఎస్ లో హౌసింగ్ మార్కెట్ కూడా కొలాప్స్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ ఇంకా హౌస్ ప్రైసెస్ మొత్తం పడిపోయినాయి. ఆల్సో దీని వల్ల బ్యాంక్స్ కి ఇంకా వేరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి కూడా మస్తు లాస్లు వచ్చినాయి. ఆల్సో ఇంత పెద్ద రెసెషన్ వస్తే మార్కెట్ ఏం బాగుంటది? యాజ్ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ కూడా కొలాప్స్ అయిపోయింది. దీని వల్ల దగ్గర ఓన్లీ యూఎస్ లోనే ఒక 8.7 మిలియన్ జాబ్స్ పోయినాయి. ఎస్, 87 లాక్ జాబ్స్ పోయినాయి. దగ్గర కోటి మంది జాబులు పోయినాయి. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ 11% కి పెరిగింది. ఈ ఎఫెక్ట్ యూఎస్ లో స్టార్ట్ అయ్యి మొత్తం స్ప్రెడ్ అయ్యి చాలా కంట్రీస్ ఎఫెక్ట్ అయినాయి. ఇది .com బబుల్ లాగా టెక్ ప్రాబ్లం కాకపోయినా టెక్ జాబ్స్ అనేవి చాలా ఎఫెక్ట్ అయినాయి. అసలు నేను ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే ఇది రియాలిటీ. మార్కెట్ ఎట్లుంటే మార్కెట్ ని మంచి చేయడానికి మనం ఏం చేయలేం. నిజం చెప్పాలంటే యూఎస్ లో గానీ ఇండియాలో గానీ అసలు ఎక్కడ జాబ్ గ్యారంటీ లేదు. అందుకే మన స్కిల్స్ మీద మనకు గ్యారంటీ ఉండాలి. నేను ఇప్పుడు యూఎస్ లో యాపిల్ లో సీనియర్ యూఎక్స్ డిజైనర్ లాగా జాబ్ చేస్తున్నా. ఇప్పుడు నాకు యాపిల్ లో కాకపోతే వేరే కంపెనీలా, యూఎస్ లో కాకపోతే ఇండియాలో, ఎక్కడైనా ఎప్పుడైనా అవసరం పడితే జాబ్ తెచ్చుకోగలుగుతా అనే కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే నా స్కిల్స్ మీద నాకున్న నమ్మకం. ఇప్పుడు జాబ్స్ గురించి ఇంత అన్సర్టైన్ మాట్లాడితే ఎట్లా? అసలు నువ్వే ఇట్లా అంటే ఎట్లారా? మరి నేనేం చేయాలి? అసలు ఏం టెన్షన్ లేదా అంటే వస్తున్నా, ఆడికే వస్తున్నా. ఇది కొంచెం అర్థమయ్యేటట్టు లైట్ గా డీప్ గా మాట్లాడదాం. ఒకసారి శ్రీకృష్ణుడు ఏమన్నాడో చూద్దాం. अर्जुन, भविष्य में क्या होने वाला है उसका किसी को पता नहीं, और जो हुआ ही नहीं उसकी चिंता किस लिए? कर्म करो अर्जुन, जय पराजय का विचार छोड़कर अपने कर्तव्य पर ध्यान दो, भय अपने आप दूर हो जाएगा. అసలు ఇప్పుడు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, బయట ఏం జరుగుతుందో కూడా మన కంట్రోల్లో లేదు. బట్ మనం చేసే యాక్షన్స్ మాత్రం మన కంట్రోల్లోనే ఉంటాయి, అంతే కదా? అంటే మార్కెట్ ఎట్లుంది, వీసా రూల్స్ ఎట్లున్నాయి, ఏఐ వచ్చేసి మొత్తం జాబ్లన్నీ వీకేస్తుంది, ఇవన్నీ మన కంట్రోల్లో లేవు. ఇవి అసలు మన కంట్రోలబుల్స్ కావు. ఇప్పుడు మన కంట్రోల్ ఏముంది? జాబ్ తెచ్చుకోవడానికి ఎంత కుదిరితే అంత ట్రై చేయడం, అంతేనా? దానికి ఇప్పుడు మనం ఏం చేయాలి? జాబ్ కి కావాల్సిన స్కిల్స్ ఇంకా వేరే ఆస్పెక్ట్స్ ని బిల్డ్ చేసుకోవాలి. మనం చేయాల్సినవన్నీ ఇవి చేస్తే మన పాసిబిలిటీ ఆఫ్ సక్సెస్ పెరుగుతుంది. స్కిల్స్ నుంచి, ప్రాజెక్ట్స్ నుంచి, రెజ్యూమే నుంచి, లింక్డ్ఇన్ దాకా ఇట్లా మొత్తం ఎంత కుదిరితే అన్ని ఏరియాస్ ని కొంచెం స్ట్రాంగ్ గా సెట్ చేసి పాసిబిలిటీస్ పెంచుకున్నాం అనుకో, ఆ పాయింట్ తర్వాత మన ప్రొఫైల్ స్ట్రాంగ్ ఉంటది. కాబట్టి ఇట్ ఇస్ జస్ట్ ద మ్యాటర్ ఆఫ్ ఆపర్చునిటీ, అంతే కదా? ఒకసారి ట్రాకర్ చూడు. ఇది ఈ రోజు నుంచి లాస్ట్ 2 years జాబ్ లది డేటా, ఇదేమో లే ఆఫ్ లది డేటా. ఈ మార్కెటింగ్ జాబ్ రిలేటెడ్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ కోసం కొన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెడతా, వాటిని బుక్ మార్క్ చేసుకొని ట్రాక్ చేయండి. జాబ్ మార్కెట్ ఇప్పుడు బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ లాగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ 2 years లా గ్లోబల్ గా మొత్తం 5 lakh మెంబర్స్ కంటే ఎక్కువ టెక్ ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేశారు. ఇప్పుడు నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ప్రస్తుతం యూఎస్ మార్కెట్ కంటే మన ఇండియా మార్కెట్ కొంచెం బెటర్ ఉంది. ఇప్పుడు ఇది పక్కన పెడితే యూఎస్ లో ఆల్మోస్ట్ ప్రతి మంత్ ఏదో ఒక ఇమ్మిగ్రేషన్ పాలసీ చేంజ్ అని అదని ఇదని తాత మొత్తం ఆగం చేస్తున్నాడు. పంచాయతీ అంతా చూస్తూనే ఉన్నాం. అసలు ఇమ్మిగ్రేషన్ పాలసీలు ఎంత ఫాస్ట్ గా చేంజ్ అవుతున్నాయంటే క్యాచ్అప్ చేసుడు అయితే లేదు. కానీ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వి కాంట్ కంట్రోల్ ఎనీ ఆఫ్ దిస్. ఇదంతా ఇప్పుడు మన చేతిలో లేదు. అన్లెస్ యూ హ్యావ్ $1 million టు బై ద ట్రంప్ గోల్డ్ కార్డ్. మనకి ఇప్పుడు అంత స్కోప్ లేదు కాబట్టి వి కాంట్ కంట్రోల్ ది ఇమ్మిగ్రేషన్ సిచ్యువేషన్. మరి ఇప్పుడు మనం ఏం కంట్రోల్ చేయొచ్చు? అగైన్ మన స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడం, పర్సనల్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవడం, ఆపర్చునిటీస్ వచ్చిన తర్వాత పొడగొట్టుకోవద్దు కాబట్టి ఇంటర్వ్యూస్ కి గట్టిగా ప్రిపేర్ కావడం. మనం ఇప్పుడు ఏఐ గురించి అయితే పక్కా మాట్లాడుకోవాలి. అసలు ఇప్పుడు దీంతో భయపడాలా, ఏఐ ఉందని చెప్పి సంతోషపడాలా? పంచాయతీ ఏందో చూద్దాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం 2030 కల్లా ఏఐ 92 మిలియన్ జాబ్స్ ని మార్కెట్ల నుంచి తీసేస్తుందంట. టెక్ అనే కాదు, ఇన్ జనరల్. కానీ అదే ఏఐ ఇదే టైం ఫ్రేమ్ లా 170 మిలియన్ జాబ్స్ ని క్రియేట్ చేస్తుందంట. ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది? లార్జ్ స్కేల్ లో చూస్తే ఏఐ జాబ్స్ ని తీసేస్తలేదు, జస్ట్ షిఫ్ట్ చేస్తుంది. ఇది కూడా మనకు తెలిసిందే. ఇప్పుడు ఏఐ ఏం చేస్తుంది అంటే రెగ్యులర్ బోరింగ్ రోబోట్ స్టఫ్ ఏదైతే ఉంటుందో వాటిని చాలా ఫాస్ట్ గా అండ్ ఎఫిషియెంట్ గా కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో దాట్ మనం యాక్చువల్ ఇంపార్టెంట్ అండ్ హ్యూమన్ బ్రెయిన్ పెట్టాల్సిన జాబ్ల మీద పనిచేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే వి హావ్ దిస్ ఫేమస్ కోట్ ఆల్రెడీ, ఏఐ వోంట్ రిప్లేస్ యూ, సమ్మన్ యూజింగ్ ఏఐ విల్. ఎట్లా అంటే మనం ఇప్పుడు ఒక బిజినెస్ ప్రకారంగా చూద్దాం. ఒక కంపెనీలో 100 మంది ఉంటే ఇప్పుడు దాంట్లో ఒక 10 మంది తోపు తురుములని ఏఐ కరెక్ట్ గా వాడేటోళ్ళ నుంచి వీళ్ళకి మంచి ఏఐ టూల్స్ ఇచ్చేసి మిగతా 90 మందిని బీకేస్తే కంపెనీకి మస్తు టైం ఇంకా పైసలు సేవ్ అవుతాయి కదా. ఇప్పుడు వీళ్ళు ఫీచర్లని ఫాస్ట్ గా బిల్డ్ చేయొచ్చు అండ్ యూజర్స్ కి ప్రోడక్ట్ ని ఫాస్ట్ గా చూపించచ్చు. ఇప్పుడు జస్ట్ ఒక 10 మందితోనే కంపెనీ ఇంత చేపిస్తే మొత్తం ఆ రిమైనింగ్ 90 మంది కూడా తోపులు ఉంటే ఆ కంపెనీ ఇంకెంత అవుట్పుట్ తెప్పియచ్చు. అందుకే మనం ఇప్పుడు కోర్ అండ్ సబ్జెక్ట్ స్కిల్స్ తో పాటు ఏఐ స్కిల్స్ కూడా పక్కా బిల్డ్ చేసుకోవాలి. దునియా ఫాస్ట్
ఫాస్ట్ ఉరుకుతూనే ఉంది. మనం మాత్రం స్టక్ అయిపోకుండా ఉండాలి. మార్కెట్ కోసం దానికోసం దీనికోసం వెయిట్ చేసుకుంటా కూర్చోకుండా ఇమ్మీడియట్ గా మన ప్రాజెక్ట్ ఇంకా మన స్కిల్స్ మీద పని చేసుకోవాలి. ఇప్పుడు ప్రాజెక్ట్ కోసం నేను నెట్ఫ్లిక్స్ కోను లేకపోతే ట్విట్టర్ లోనో ఒకటి చేస్తా, ఇట్లా ఏదో ఒక కేస్ స్టడీ లేపేస్తా అంటే సరిపోదు. వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కొంతమందికి మరీ అతికి కూడా అనిపించచ్చు. అందరం ఆల్మోస్ట్ స్టార్ట్అప్ లెవెల్ ప్రాజెక్ట్స్ చేయాల్సిందే. బయట మార్కెట్ కాంపిటీషన్ సిచ్యువేషన్ అట్లుంది. ఒక ఎంప్లాయర్ పర్స్పెక్టివ్ లో ఆలోచించండి. వాళ్ళు మనం హైర్ చేసుకోవాలంటే ఆబ్వియస్ గా మనం మన కోర్ స్కిల్స్ లో ఆల్రెడీ తోపై ఉండాలి. వాటితో పాటు ఏఐని కూడా కరెక్ట్ గా యూజ్ చేసుకునే స్కిల్స్ ఉంటే ఇంకా సెట్. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఆల్సో మార్కెటింగ్ స్కిల్స్ కూడా అవసరం పడతాయి. ఇప్పుడున్న మార్కెట్ లో ఆల్మోస్ట్ అందరికి 5 years ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. ఆ లెవెల్ ప్రాజెక్టులు ఇంకా స్కిల్స్ ఉంటే గానీ మనం ఎవరు దేకేటట్లేరు. అందుకే ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి మెల్లగా పని చేసుకుంటే అప్ స్కిల్ అయికుంటూ పోతే సరిపోతుంది. నేను చెప్తున్నా కదా, పక్కా సరిపోతుంది. నేనైతే ఒక 1 year గట్టి కూర్చొని యూఎక్స్ డిజైన్ లో నేను ఎంత నేర్చుకోగలుగుతానో అంత నేర్చుకొని ఎన్ని ప్రాజెక్టులు చేయగలుగుతున్నాను అని చేసి పోర్ట్ఫోలియో సెట్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ చూసిర్రు 4500 జాబ్స్ అప్లై చేస్తే ఒక జాబ్ వచ్చింది. ఇట్ ఈస్ డెఫినెట్లీ టఫ్, బట్ వీ కెన్ డెఫినెట్లీ డూ ఇట్. ఇట్స్ వెరీ మచ్ అచీవబుల్. ఈ స్కిల్స్ అన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో మంచి కవర్ చేద్దాం. డెఫినెట్ గా టెన్షన్ ఉంటుంది, ఓవర్వెల్మింగ్ ఉంటుంది, బట్ మన మెంటాలిటీ బాగా స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు ఈ వీడియో ఏదో టెన్షన్ పెట్టాలి, భయపెట్టాలన్నా, దిస్ ఇస్ ద రియాలిటీ వి ఆల్ ఆర్ సీయింగ్. అండ్ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా వి డెఫినెట్లీ హ్యావ్ హోప్, బికాస్ వీఆర్ ఆల్సో సీయింగ్ అ లాట్ ఆఫ్ పీపుల్ గెటింగ్ ఇంటూ జాబ్స్ రీసెంట్లీ. బాగా ట్రై చేస్తూనే ఉన్న వాళ్ళకి కొంచెం లేట్ అయినా కానీ జాబ్లు ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. అగైన్ మనం స్కిల్స్ పెంచుకుంటే కష్టమైన మార్కెట్ ఎట్లున్నా మనం సర్వైవ్ కావచ్చు అండ్ సెట్ చేయొచ్చు. అండ్ మనం పక్కా సెట్ చేస్తాం కూడా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ అంతే మరి, బై.